దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 3వ సామెత 33వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నా ప్రభా, పైన మంగళవారం మొదలుకొని నేటి మంగళవారం వరకు మమ్మల్ని ఎంతగానో కాశీ కాపాడినందులకు నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అవును నా తండ్రి, పగులంతా కూడా నైనా మా పని పాటల్లో మా చేస్తున్నటువంటి ప్రయాసపడి చేస్తున్న పనుల్లో మీరు తోడు నీడగా ఉండి నా తండ్రి రాత్రికాల స్థాయిలో ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో చేర్చారయ్యా. అవును ప్రభా, నీ సన్నిధిలో ఇంతవరకునైనా నీవు ఇచ్చిన కంఠస్వరంతో నేను స్తుతించి ఆరాధించాం మేము పరిశ్రమ ప్రభా. ఈ సమయంలో అమ్మగారు ముఖ్యమైన అంశంలోకి వెళుతున్నాగా అమ్మగారి పక్షంని మీరు ఉండండి నా ప్రభువా. మేమందరూ వినిస్తున్నాగా ఎవరు పెడసో పెట్టకుండా వినగలిగే మనసు, గ్రహింపగలిగిన మనసు మాకు అందరికీ సహాయం చేయండి దేవుడా. నేనానికి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, ఎవరు ఈని ఇడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడుచుకునేవారుగా సహాయం చేస్తావని, మా అమ్మగారు చెప్పుచున్నటువంటి ప్రతి మాట నా తండ్రి మేము విని విశ్వసించేవారుగా సహాయం చేస్తావని ఏ సత్య పరిశుద్ధ నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మరి మన టాపిక్ ఏమిటి అంటే మన గృహము ఎలా ఉండాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మన గృహము ఎలా ఉండాలి. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా లైవ్లో వాక్యమును వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క దినమునకు ఈ స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ వచ్చేసి మన గృహము ఎలా ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. నిజంగా ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి చదవండి. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతివంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. చాలండి. మన గృహము ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇద్దరు బిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి భక్తిహీనుణ్ణి, రెండవది నీతివంతుణ్ణి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపం వస్తుందంట. నీతివంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. భక్తిహీనులుగా ఉంటే ఏమొస్తుంది అంటే అవమానమును మరియు తిరస్కరింపబడే వారిగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా దేవుని శాపమును కొని తెచ్చుకునే వారిగా ఉంటాం. అయితే మనము భక్తిహీనులముగా ఉండకూడదండి. భక్తి కలిగినటువంటి బిడలముగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించే స్త్రీలముగా ఉంటూ మన జీవిత యాత్రను కొనసాగించుకునే వారిగా ఉండాలి. ఒకవేళ భక్తిహీనత స్థితిలో నీవు ఉంటే అవమానమును, తిరస్కరింపబడే వారిగా ఉంటారు, యెహోవా శాపమును కొని తెచ్చుకునే వారిగా ఉంటారు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము ఎలా ఉండాలి అంటే అక్కడ రెండో వ్యక్తి నీతివంతుని యొక్క గృహాన్ని మనం చూస్తున్నాం, భక్తిహీనుని గృహాన్ని చూస్తూ ఉన్నాం,
నీతివంతుల గృహమును చూస్తున్నాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. నీతివంతుల యొక్క నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. మరి నీతివంతుడు అంటే దేవుని యొక్క దీవెన, కృప, గౌరవం పొందుకునే వారిగా ఉంటారు. నీతివంతుడు ఎలా ఉంటాడంటండి? దేవుని యొక్క దీవెనను, కృప, గౌరవములను పొందుకొని బిడలుగా ఉంటారు. మరి నీవు భక్తిహీనగా ఉన్నావా? మరి నీతివంతురాలుగా ఉన్నావా? భక్తిహీనతలో ఉంటే నా గృహం మీదకి ఏమొస్తుందంట? దేవుని శాపము రాబోతుంది. కనుక ఒకవేళ ఇంకా ఇంతకాలము తెలుసో తెలియనటువంటి స్థితిలో భక్తిహీనురాలుగా ఉన్నావేమో, భక్తిహీనత దశలోనూ ఉన్నావేమో, ఆ భక్తిహీనతను తీసివేసుకొని నీతివంతుడిగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే బిడలముగా ఉండాలి అని మనం చూస్తున్నాం. అయితే ఇది దేవుని దృష్టిలో మన స్థితిని బట్టి ఉంటుందండి. దేవుని దృష్టిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మన స్థితిని బట్టి ఉంటుంది. మనం అనుకుంటున్నాం, నేను భక్తి పర్రాలండి, నేను నీతి పర్రాలండి, నేను యథార్థవంతురాలండి అనుకుంటున్నాం. ఎప్పుడు కనిపిస్తుందంట మన స్థితి? దేవుని దృష్టిలో కనిపిస్తుందంట. నువ్వు నీతివంతురాలువైనది, భక్తిహీనురాలువైనది దేవుని దృష్టిలో కనబడుస్తుందంట. మరి నా స్థితి ఎలా ఉందో ఒక్కసారి మనలను మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మన గృహము ఎలా ఉండాలి అంటే నీతివంతుని గృహముగా ఉండాలంట. మరి నా గృహము నీతివంతుల గృహముగా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. నీతివంతులు ఉన్నామండి? దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నామండి. పొందుకుంటున్నామా లేదా? ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన కనికరము లేనిదే ఒక్క నిమిషమైనా కూడా బ్రతకలేమండి. ఆయన కృప మన మీద ఉంది గనకనే మనము ఇంకా సజీవులుగా ఉన్నామండి. అయితే మనలో ఏమీ లేదండి, ఏదో ఒక కోసాన తప్పిపోయిన వారముగా ఉంటున్నాం. భక్తిహీనత దశలోనికి వెళ్ళిపోయే వారిగా ఉంటున్నాం. నిజంగా పేరుకేమో క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని పిల్లలమే, కానీ భక్తిహీనుల్లాగానే ఉంటున్నారండి. ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నామండి. ఈ భక్తిహీనత దశను మనం తీసివేసుకోవాలి. నీతివంతుని గృహముగా మనం ఉండాలి. నీతివంతుని గృహం మీదకి ఏమొస్తుందంట? యెహోవా ఆశీర్వాదము వస్తుందండి. నిజంగా ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని లేఖనములలోనే మనం చూస్తామండి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదము పొందుకునే గృహముగా ఉండాలండి. దేవుని ఆశీర్వాదం పొందుకున్న చాలా గృహాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అబ్రహాము యొక్క కుటుంబము, అబ్రహాము యొక్క ఇంటి, అబ్రహాము యొక్క గృహము కూడా దేవుని ఆశీర్వాదమును పొందుకొని తన సంతాన వారిని ఎలా చేశాడండి? ఇసుక రేణువులంతా విస్తరింపచేశాడండి. నిజంగా ఎంతగా ఆశీర్వదింపబడ్డాడండి. యాకోబును జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడా లేదండి? మరి నువ్వు ఆశీర్వదింపబడుతున్నావా? మరియని దేవుడు ఆశీర్వదించాడా లేదండి? వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడా లేదండి? ఎందుకు? తన నీతిని బట్టి, తన యొక్క భక్తిని బట్టి, తన యొక్క మరి ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఆమె కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడండి. ఈనాడు నీలో భక్తి ఉందా? భక్తి ఉంటే శక్తి లేని స్థితిలో నీవు ఉంటున్నావండి. భక్తి ఉంది కానీ ప్రార్థన శక్తి మాత్రము లేదండి. ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవులమే, భక్తిపరులమే, శక్తి ఉందండి? ప్రార్థిస్తూ ఉన్నారా? ఎంతవరకు ప్రార్థిస్తూ ఉన్నామండి? గొప్పలు చెప్పుకుంటాం కదా, గొప్పలకు పోయి తిప్పలు పడతారండి చాలామంది, అవునా? నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను అంటాం. కానీ ఏ కోసానా కూడా ప్రార్థన జీవితం, కంఠ స్వరము విప్పడం, ప్రార్థించే స్వభావము లేదండి. ఎవరో ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో ఏకీభవించడం కాదండి. నీ హృదయము దేవునికి దగ్గర కావాలండి. నీ కంఠస్వరము దేవునికి వినబడులాగున ప్రార్థన చేయాలండి. నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడే నీలో ఉన్న భక్తిహీనత
వెడలిపోతుందండి. నువ్వు మొరపెట్టకుంటే ఇంకా భక్తిహీనురాలుగా ఉంటావండి. నీతివంతుడు ఏం చేస్తాడండి? వచ్చే ఆపదను చూసుకొని తప్పించుకొని వెళ్ళిపోతాడండి. కానీ భక్తిహీనుడు ఏం చేస్తాడు? ఇంకా అలాగే నిలిచి ఉంటాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన గృహాలు, స్త్రీలమైన మనము ఎలా ఉండాలి అంటే మన గృహమును కట్టుకునే వారిగా ఉండాలండి. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తున్నాడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ జ్ఞానవంతురాలు గురించి, మూఢురాలు గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకసారి చదవండి అమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటండి? ఇల్లు కట్టుకుంటుందండి. ఎక్కడ కట్టుకుంటుంది? ఎలా కట్టుకుంటుంది? జ్ఞానముతో ప్రార్థించి తన ఇంటిని చక్కబరుచుకుంటుందండి. ప్రభువులో కట్టుకుంటుందండి. తన కుటుంబాన్ని దేవుని సన్నిధానంలో నిలబడులాగున ప్రార్థన చేస్తుందండి. నిజంగా ఇల్లును కట్టుకోవాలంటే ఎంతో సుందరంగా కట్టుకుంటాం కదా. కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటండి? మన గృహము అనే ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధానంలో కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన కుటుంబము కట్టుకున్నప్పుడు అది గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా కొట్టుకోపోదండి. అందుకోసమే బుద్ధిహీనుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బుద్ధివంతుడు ఎక్కడ కడతాడంటండి? ఎక్కడ కడతాడు? బండ మీద తన ఇల్లు కడతాడండి. బుద్ధిహీనుడు ఎక్కడ కడతాడు? ఇసుకలో కడతాడు. ఇసుకలో కడితే అది గట్టిగా ఉంటుందండి. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా ఏమైపోతుంది? కొట్టుకొని పోతుందండి. నిజంగా మన జీవితాలు కూడా లోకమనే ఇసుకలో మనం కట్టుకుంటే మన గృహాలు కూడా చిన్నాభిన్నమయ్యేవిగా ఉంటున్నాయి, కొట్టుకొని పోయేవిగా ఉంటున్నాయి. మరి ఈ లోకంలో ఉన్నావు గనక నీవు నేను మన కుటుంబాలను ఎక్కడ కట్టుకోవాలి అంటే క్రీస్తు అనే బండలో మన కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. అందుకోసమే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, జ్ఞానముతో తన ఇంటిని కట్టుకుంటుందంట అండి. నిజంగా నువ్వు జ్ఞానవంతురాల్లాగా. మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుందండి. జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నారు. రాత్రికాల వేళలో దేవుడు నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడండి. జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఏం చేస్తుందామే? ఓపికతో కనిపెట్టుకొని తన కుటుంబాన్ని, తన గృహాన్ని, తన ఇల్లును ప్రభువులోనే కట్టుకుంటుందండి. సోలిపోదండి. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ఇకటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను. మనల్ని ఇక్కట్లు, ఇబ్బందులు ఏం చేస్తాయంట? మనల్ని చుట్టుముట్టిన కూడా ప్రభువులో నుండి సోలిపోకూడదంట. కానీ మన విశ్వాసం ఎలా ఉందంటే కొంత కష్టం కలగగానే, కొంత శ్రమ కలగగానే, కొంత బాధ కలగగానే, కొంత అనారోగ్యత కలిగగానే ఏం చేస్తూ ఉంటామండి? మూఢురాల్లాగా ఇంకా ఏం దేవుడబ్బా, అన్ని శ్రమలు నాకే అంటామా లేదా? ప్రభులో నుండి తొలగిపోయేవారిగా ఉంటాం, సోలిపోయేవారిగా ఉంటాం. కానీ మూఢురాళ్ళు వలె మనం ఉండకూడదండి. మనం జ్ఞానంతో మన కుటుంబాలను కట్టుకోవాలండి. మూఢురాలు ఏం చేస్తుందంటే ఎలా పడితే అలా మాట్లాడుతుందండి. మూఢురాలు ఏం చేస్తుందంటే సీటికి మాటికి గొడవలు పడుతూనే ఉంటుందండి. మూఢురాలు ఏం చేస్తుందంటే భర్తని ఎప్పుడూ కూడా సనుగుతూనే ఉంటుందండి. అలాంటి జీవితము మనకొద్దండి. మనం జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకుంటూ, జ్ఞానముతో మన జీవితాలను ప్రభువులో కట్టుకునే వారిగా ఉండాలండి. నిజంగా నువ్వు జ్ఞానవంతురాల్లాగా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తొలగిపోవంట. ఎక్కడి నుండి? దేవునిలో నుండి.
కానీ మనం ఏం చేస్తున్నాం? మనలో విశ్వాసం అనేది స్థిరముగా లేదండి. ఉందా? లేదండి. పేరుకంటాం, నేను ఇది చేస్తున్నానబ్బా, అది చేస్తున్నానబ్బా. నువ్వెంత సహాయం చేసినా నీలో ప్రార్థన జీవితము లేకపోతే, భక్తి జీవితము లేకపోతే, దేవుణ్ణి అనుసరించే విధానము నీకు లేకపోతే, దేవుణ్ణి అడుగు జాడల్లో నడిచే స్వభావము నీకు లేకపోతే అన్నీ వ్యర్థమేనండి. అందుకోసమే దేవుడు మనకు 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడండి. ఇస్తున్నాడా లేదా? అందులో దశమ భాగం ఎంత అండి? ఎంత? 20కి ఎంత అండి? 24 గంటల 10 రూపాయలు. 100కి ఎంత తీస్తావండి? 10 రూపాయలు కదా. 10కి ఎంత తీస్తావు? రూపాయి. 20కి ఎంత తీస్తావు? 40 నిమిషాలకి ఎంత తీస్తావు? 4 గంటలకి ఎంత సమయం తీస్తావండి? 24 గంటల సమయానికి 2 గంటల 40 నిమిషాలు ప్రభుకి ఇవ్వాలండి. కానీ దాన్ని కూడా దొంగలిస్తున్నామా లేదా? పేరుకు మాత్రం ఏమంటున్నామండి? నేను నీతివంతురాలనండి, నేను ప్రార్థనాపరురాలనండి, నేను విశ్వాసురాలనండి, నా నోట ఎలాంటి బూతులు రావండి. నిజంగా ఒక్కొక్కసారి సోలిపోతూ ఉంటామండి. కానీ ప్రభువుకి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దొంగలిస్తున్నాం. నీ కష్టార్జితము నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 నీది నాది కానే కాదండి. ఆ 10 మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునిది దేవునికి, యాజకునిది యాజకునికి, నీది నీకు తీసుకునే బిడగా ఉండాలి. కానీ దేవునికి ఇవ్వము, యాజకునికి ఇవ్వము, అంతా నాదే అని కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడండి, ఆశీర్వదించాడండి. అందుకోసమే జ్ఞాపకం చేసుకో, మన కుటుంబము, మన గృహము, మన ఇల్లు ఎలా ఉండాలి అంటే నీతివంతుల గృహముగా ఉండాలి. నీతివంతుల గృహాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి అంటే, అంచెలంచెలుగా ఆశీర్వదింపబడాలి అంటే, అంచెలంచెలుగా నువ్వు దీవింపబడాలి అంటే నా గృహము ఎలా ఉండాలి? నీతివంతుల గృహముగా ఉండాలండి. రెండోదిగా మన గృహము ఎలా ఉండాలి అంటే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. త్వరగా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చాలండి. మన గృహం ఎలా ఉండాలంటండి? నేను చెప్పేది 3 పాయింట్లని చెప్తాను. అవి చాలా జాగ్రత్తగా వినాలండి. వచ్చాము పోయామన్నది కాదు, కానీ మన భక్తిహీనత దశలో నుండి భక్తి కలిగినటువంటి స్థితిలోనికి మనం మారాలండి. మరి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. అందుకోసమే మొట్టమొదటిగా మన గృహం ఎలా ఉండాలంట? నోర్లిప్పండమ్మ అందరూ. నీతివంతుల గృహముగా ఉండాలంట. భక్తిహీనుల గృహం మీదకి ఏమొస్తుంది? యెహోవా శాపం వస్తుంది. దేవుని శాపం వస్తే మనం నిలబడతామా అండి? ఆయన ఉగ్రతకు మనం తట్టుకోలేమండి. ఆయన ఉగ్రత మన మీదకి వద్దండి. ఒకవేళ భక్తిహీనుడిగా ఉంటే, పాపము చేసినటువంటి స్థితిలో నువ్వు ఉంటే, శాపము చేసిన స్థితిలో నువ్వు ఉంటే, దేవుణ్ణి తిరస్కరించే స్థితిలో నీవు ఉంటే, వాటన్నిటిని తీసివేసుకొని భక్తి కలిగినటువంటి బిడగా ఉంటూ నీతివంతునిగా నువ్వు మారి నీ జీవితానికి ప్రభుకు సమర్పించుకున్నప్పుడు నీతివంతుల గృహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. నిజంగా నా గృహము ఎలా ఉండాలంటే నీతివంతుల గృహముగా ఉండాలి అని లేఖనంలోనే మనం చూస్తున్నాం. రెండవదిగా మన గృహము ఎలా ఉండాలి అంటే ప్రార్థించే గృహముగా ఉండాలండి. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను. మన గృహము ఎలా ఉండాలంట? ప్రార్థించే గృహముగా ఉండాలంట. ఇక్కడ ఎవరు ప్రార్థిస్తున్నారండి? వెరీ గుడ్. ఎవరు ప్రార్థిస్తున్నారు?
దావీదు, సమూయేలు కాదమ్మా, దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండునట్లు ఆశీర్వదించు ప్రభువా. నిజంగా ఎంతగా ప్రార్థిస్తున్నాడో చూడండి. మరి నువ్వు ఒక్క దినమైనా ప్రార్థించావా దావీదు వలె? ప్రభువా, దయచేసి నీ దాసురాలనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండునట్లు ఆశీర్వదించు ప్రభువా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడనిమ్ము అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి. ఎవరు? దావీదు గారు. మరి నా కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? మన కుటుంబం భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్త వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారండి. కానీ ఇక్కడ దావీదు గారు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడో చూడండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉన్నట్లు ఆశీర్వదించు ప్రభువా. నిజంగా ఇక నుంచి అయినా ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి మాసం నుంచి అయినా ప్రభువా, నా కుటుంబ సమేతంగా నీ సన్నిధానంలో నిలబెట్టుకయ్యా, నీ ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేది జ్ఞాపకం చేసుకో. అందుకోసమే ఇర్మియా గ్రంథము 33 అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుఢమైన సంగతులను నీకు తెలియచేతును అంటున్నాడు. నిజంగా మొరపెట్టాలంట. మొరపెడుతున్నావండి, ఇంకా బాధ కలిగిందని మంచానికి గడుచుకుపోయే వాళ్ళు ఉంటారండి, అవునా కదా? ఇంకా రోగం కలిగింది, ఇది నాకు నయం కాదు, ఇంకా నా బతికి ఇంతే అనుకుంటారండి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? ఏది కూడా లేదండి. నువ్వు మొర పెడితే దేవుడు వినాలని, నీకు స్వస్థతను అనుగ్రహించాలని చూస్తున్నాడండి. ఆయన మాటలోనే స్వస్థతనండి. నిజంగా నీవు కంఠస్వరం ఇప్పి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ మొరను వింటాడా లేదండి? దేవుడు చక్కగా తెలియచేసిన, నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. జవాబును అనుగ్రహిస్తా అంటున్నాడు. నీకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తా అంటున్నాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, రోగంలో కృంగిపోయి ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడిని ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము అంటున్నాడు. కానీ మొరపెడుతున్నావండి? అడుగుడి మీకు ఇయ్యబన్ను అంటుంది. అడుగుతున్నారా? అన్నీ తెలిసి కూడా ఏమైపోతున్నామంటే ఏం చేస్తున్నామండి? అక్కడికిక్కడికి పరిగెత్తుతున్నారు, కానీ ఒక్క నిమిషము దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థించలేని స్థితిలో. ఎందుకమ్మా రాలేదంటే, నాకు బలహీనత అమ్మా, నా కుమారుడికి బలహీనత అమ్మా. ఇండ్ల దగ్గర అంటే బలహీనత అవుతుందా? కానీ నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావు అనుకో, దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు కనుక దేవుడు నేను స్వస్థను. అయితే మన గృహం ఎలా ఉండాలంట? ప్రార్థించే గృహముగా ఉండాలంట. ప్రార్థించే గృహముగా ఉందండి? ఉందా లేదా? ఎంతవరకు ప్రార్థిస్తున్నారండి? కుటుంబంతో ఒక్కరు కాదు, భార్య భర్త పిల్లలు కలిసి ప్రతిరోజు కూడా కుటుంబంతో ఎంతవరకు ప్రార్థిస్తున్నారు? ప్రార్థించడం లేదా? కానీ ఇక నుంచి అయినా మన గృహం ఎలా ఉండాలంట? అందరికీ ఆదర్శంగా ఉండాలంట. ప్రార్థించే గృహముగా ఉండాలంట. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రార్థన నీ యొద్ద ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నీ దరిదాపులోనికి దుష్టుడు రాడండి. వస్తాడా? రాడండి. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉంది గనక. ప్రార్థిస్తే దేవుడు నీకు జవాబునిస్తాడు గనక. అందుకోసమే మన గృహాలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ప్రార్థించే గృహముగా ఉండాలి. చాలామంది పిల్లలకి ఏం నేర్పుతుంటారంటే, ఒకటి చెప్తానండి, ఏం నేర్పుతారండి? ప్రార్థన నేర్పుతున్నారా అమ్మా? వాక్యాన్ని నేర్పుతున్నారా? లోయి ఎనీకేలు తిమోతికి ఏం చేశారండి? బాల్యకాలములో నుంచే దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యమును నేర్పించడము జరిగిందండి. మరి వారి అమ్మమ్మ
వారిద్దరూ కూడా మరి దేవుని వాక్యాన్ని వారికి నేర్పించడం. అందుకోసమే తిమోతి మంచి ఒక దైవ సేవకుడిగా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నామండి. మరి దినాన మన కుమారులు అలా ఉన్నారండి. కానీ మనం ఏం నేర్పిస్తామో చెప్పదునా? ఏమనుకోద్దండి. అరే అత్తొచ్చింది చూడరా కన్నుగొట్టు, అత్తొచ్చింది చూడరా కాలు చూపు, అత్తొచ్చింది చూడరా ఇవ్వద్దండి. మన పిల్లలను మనమే చేతులు అరేంజ్ చేస్తున్నాం, చెడగొడుతున్నామండి. ఆనాడు లోయి ఎన్నికలు ఏం చేశారు? బాల్యకాలములో నుంచే దేవుని వాక్యమును నేర్పించారండి. ఈనాడు అమ్మమ్మవైన నీవు, ఒక తల్లివైన నీవు దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. ఈ లోకంలో ఉన్న ఏదైనా కొత్త పాట వచ్చిందనుకో, లోకానుసారమైన పాట, ఏదైనా వర్డ్స్ వచ్చాయనుకో ఇంకా తగ్గేదే లేదండి. నిజంగా ఎంతటి స్థితి అండి. ఒక క్రైస్తవుడు వేయండి, ఒక విశ్వాసి వేయండి, అలాంటి మాటలు నేర్పుతున్నావు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితిని మార్చుకుందామండి. ప్రభు బిడ్డలము గనక ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలముగా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా అన్న. నిజంగా పిల్లలు అలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంట? మురిసిపోతారంట. అమ్మమ్మలు కూడా మురిసిపోతారండి కదా. అవి వద్దండి. వాటి వల్ల మన పిల్లలను మనమే చేతులారా నాశనానికి గురి తెస్తున్నాం. మనము పాపం చేసింది కనుక మన పిల్లలను కూడా పాపంలోనికి నెట్టివేస్తున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మన గృహము ఎలా ఉండాలి అంటే ప్రార్థించే గృహంగా. చిన్న పిల్లలను కూర్చోబెట్టుకొని మనం ఏం చేయాలంట? ప్రార్థన నేర్పియాలి. ఒకవేళ చదువు రాదనుకో, ప్రార్థననే నేర్పియాలి. చదువు రాకున్నా కూడా కొంతమందికి చక్కగా దేవుడి కంఠస్వరాన్ని ఇచ్చాడు, పాటలు పాడే ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడండి, ఒక వరంను దేవుడిచ్చాడండి. ఆ తలంతును నువ్వు పిల్లలకు నేర్పించాలండి. నేర్పిస్తూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మన గృహము ఎలా ఉండాలి అంటే ప్రార్థించే గృహముగా ఉండాలి. ఎవరు ప్రార్థించారు? దావీదు గారు ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? ప్రభువా, నీ దాసుడనైనటువంటి నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండినట్లు ఆశీర్వదించు ప్రభువా. పనికి పోతే నేను వస్తా, నా కాడోలు వస్తుంది, నా కొడుకు వస్తాడని మాటిస్తామా లేదండి? కానీ దేవుని సన్నిధానానికి మాత్రము రామ్మ అంటే నువ్వు వస్తే నీ కోడలు రాదు, నీ కోడలు వస్తే నువ్వు రావు, నీ కోడలు నువ్వు వస్తే పురుషులు అస్సలు రారండి. అవునా? ఆ రీతిగా ఉండకూడదు. మన కుటుంబం ఎలా ఉండాలి? ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. మూడోదిగా మన గృహము ఎలా ఉండాలి అంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెహోషువ గ్రంథము చదవమ్మా. 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచు ఉన్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనకి ఎవరు కనపడుతున్నారండి? ఎలాంటి తీర్మానం తీసుకుంటున్నాడండి? ఎవరిని సేవించినా పర్వాలేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను ఎవరు ఏ నది అద్దరి దేవతలను అనుసరించినా పర్వాలేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదని అంటారు. ఎంత చక్కటి తీర్మానం తీసుకున్నాడో ఒకసారి జ్ఞాపకం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించినటువంటి దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదని అంటున్నాడు. నిజంగా మనం ఏం చేయాలండి? యెహోషువ వలె చక్కటి తీర్మానం తీసుకోవాలి, చక్కటి నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని అనుసరించినా పర్వాలేదు, కానీ చాలామంది ఎవరిని అనుసరిస్తూ ఉంటారండి?
ఎవరిని అనుసరిస్తారు? మా పితరులు ఇలా చేశారండి, మా పెద్దలు ఈ దేవతను పూజించారండి అంటారా అన్నారా? మా పెద్దలు ఇది చేశారండి, మా పెద్దలు ఇలా నడిచారండి అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరిని సేవించినా పర్వాలేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదని అంటున్నాడు. యెహోషువ ఎంత చక్కటి తీర్మానం తీసుకున్నాడో చూడండి. ఇది నాన్న నీ గృహములో నీవు అంతటి చక్కటి తీర్మానాన్ని తీసుకుంటున్నావా లేదా? ఒకసారి తీర్మానము తీసుకున్న గృహముగా ఉండాలంట. ఉందండి? మన గృహాలు తీర్మానం తీసుకుంటున్నాయా? వేసిన రాయి కల్లా పరిగెత్తుతారా లేదా? అక్కడ అది జరుగుతుందంటే పరిగెత్తుతారు, ఇక్కడ ఇది జరుగుతుందంటే పరిగెత్తుతారు, అక్కడ ఇలా చేస్తే పోతుందంట అని పరిగెత్తారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది కూడా లేదండి. కానీ బలహీనత కలగానే అనేకమైన వాటిని కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏమని సెలవిస్తుంది? మన గృహము ఎలా ఉండాలి అంటే తీర్మానము తీసుకున్నటువంటి గృహముగా ఉండి, ఇంకా ఎవరిని సేవించినా పర్వాలేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదను అంటున్నారు. నిజంగా ఇక్కడ 3 వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నామండి ఇది నాన్న. అవునా? మొట్టమొదటిగా మన టాపిక్ ఏంటండి? నేను ఇంకా ముగించేశానండి. మన టాపిక్ ఏంటి? మన గృహము ఎలా ఉండాలి, మీకు కాదండి. మన గృహము ఎలా ఉండాలండి? మొట్టమొదటిగా భక్తిహీనుని గృహముగా ఉండాలా? భక్తిహీనుని గృహముగా ఉంటే ఏమొస్తుంది? యెహోవా శాపం వస్తుంది. ఆదామవ్వలు ఏం చేశారండి? పాపము చేశారు. ఆ పాపము శాపముగా మారింది. ఆ శాపమే మనల్ని నరకానికి తీసుకెళ్తుందండి. నిజంగా. కానీ మన గృహం ఎలా ఉండాలంట? నీతివంతుల గృహముగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. రెండోది, మన గృహం ఎలా ఉండాలంట? ప్రార్థించే గృహముగా ఉండాలంట. మరి ఉందండి మన గృహం ప్రార్థించే గృహంగా? ఒకవేళ ఇంతకాలము లేకపోతే ఈ దినము నుంచైనా, ఈ సమయము నుంచైనా ఒక్క 20 నిమిషాలు మోకరించి కుటుంబముతో రాత్రి పడుకునేటప్పుడైనా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. నువ్వు మొర పెడితే దేవుడు చూడాలని ఉన్నాడు. నీ బలహీనతను తీసివేయాలని ఉన్నాడు. నీ ఇబ్బందులను తొలగించాలని ఉన్నాడు. నీకున్న సమస్యను తీసివేయాలని ఉన్నాడు. నీకున్న రోగంను తీసివేయాలని ఉన్నాడు. కానీ నువ్వేం చేయకుంటున్నావండి? నీ స్వరమును విప్పలేకపోయావు. నోరుండ కూడా మూగవారి వలె ఉంటున్నామండి. చెవులుండి కూడా చెవిటి పాము వలె ఉంటున్నామండి. మన దేవుడు మాత్రము చెవులుండి విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదండి. ఆయన వింటూ ఉన్నాడండి. నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడిన అంటున్నాడు. అడుగు వాటన్నిటినీ కూడా పొంది ఉన్నామని విశ్వాసంతో అడగాలంట. అందుకోసమే మన గృహం ఎలా ఉండాలి అంటే ప్రార్థించే గృహముగా ఉండాలి. మూడోది, మన గృహం ఎలా ఉండాలి? ప్రార్థించే గృహంలో ఎవరున్నారండి? ఎవరు ప్రార్థన చేశాడు? దావీదులాగా నేను ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ లేకపోతే ఇది నాన్న నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావో నీ కుటుంబంతో మాట్లాడి ప్రార్థనలో ఏకీభవించడము అలవాటు చేసుకుందామండి. రాకడ అతి సమీపంగా ఉందండి. మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలండి. వాక్యముతో జీవితాన్ని దిద్దుకొని రాకడకు సిద్ధపడే వారముగా ఉండాలండి. సిద్ధపడుదామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మూడోది, మన గృహం ఎలా ఉండాలి? తీర్మానము చేసుకున్న గృహముగా ఉండాలి. ఎవరు తీర్మానం చేసుకున్నారు? ఏమని తీర్మానం చేసుకున్నారు? ఎవరిని సేవించినా పర్వాలేదు, కానీ ఎవరు ఏ నది అద్దరి దేవతలను అనుసరించినా పర్వాలేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదను అంటున్నాడు. ఎంత చక్కటి తీర్మానం తీసుకున్నాడో చూడండి. అందుకోసమే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. మనం అలా చేస్తూ ఉన్నామండి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. విన్న వాక్యమును దేవుడు మన హృదయంలో ఫలింప చేయలాగున ప్రార్థించుకుందాం. ప్రార్థన అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మరియమ్మ గారు.
భూమి ఆకాశమును సమస్తం సృజించిన నా యేసయ్య, నీ బంగారు పాదములకి వెళ్ళలేని స్థుతులు స్తోత్రము నా తండ్రి. అవును నా తండ్రి, గత పాలంతా కాచి కాపాడి నా తండ్రి, మా పని పాటలందు తోడు నీడగా ఉండి బలము శక్తిని ఆరోగ్యాన్ని దయచేసి నా తండ్రి, ఈ సమయమున నా తండ్రి చిన్న మందగా కూడుకొని నీ పాద సన్నిధిలో చేరి నీకు మొరపెట్టే భాగ్యం దయచేసిన విధానాన్ని బట్టి నీ కోట్లాది వందనములు స్తుతి స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి ప్రభా, ఇంతవరకు నీ దాసురాలు చెప్పిన వాక్యము నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించే భాగ్యం దయచే నా తండ్రి. భక్తిహీన వలె కాకుండా నా తండ్రి నీతిమంతులుగా జీవించుటకు సహాయం దయచేయి నా తండ్రి. ఆనాడు దావీదు అలా ప్రార్థించాడు నా తండ్రి, మేము కూడా అలాగ ప్రార్థించే శక్తిని అనుగ్రహించు ప్రభువా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అమ్మగారు చెప్పిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి నా తండ్రి ప్రతిదినం నెమరు వేసుకుని నా తండ్రి ఏ